శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంబంధించి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం ఉంది. తృతీయ స్థానం ఎప్పుడు కూడా మీ యొక్క కమ్యూనికేషన్ కి సంబంధించి, మీ యొక్క అన్నదమ్ములకు సంబంధించిన విషయం కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో పాపగ్రహము రాహుగ్రహం ఉండడం వలన ఏమవుతుంది అంటే మిస్కమ్యూనికేషన్ అవుతుంది. రాహు ఎప్పుడు కూడా మంచి చెడు మంచిగా చూపిస్తాడు కాబట్టి మీ అన్నదమ్ములకు మీరు చెప్పినటువంటివి చెడుగా వినిపించడం, చెడుగా అర్థం కావడం, వారు చెప్పినవి కూడా మీకు అలాగే అర్థం అవ్వడం. అలాగే ఈ యొక్క కమ్యూనికేటింగ్ సంబంధించిన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి 4వ స్థానం ఏదైతే ఉందో అది ఫ్యామిలీకి సంబంధించి వంశపారంపర్యంగా తెస్తున్నటువంటి ఆచారాలు, ఆస్తులకు సంబంధించిన విషయం కాబట్టి శనిగ్రహ సంచారం ఉండడం వలన మీ జాతకరీత్యా శని ఉచ్చ స్థితిలో ఉంటే, అంటే మంచి హై పొజిషన్ లో ఉంటే మీకు ఈ యొక్క ఫ్యామిలీ హెరిడిటీకి సంబంధించి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆచారాలు కానీ, వ్యవహారాలు కానీ, డబ్బు కానీ బాగా వస్తాయి. లేకపోతే మాత్రము అంతకంతకు కిందికి వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని, పంచమ షష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం వలన ఆరోగ్యానికి సంబంధించి శుక్రుడు ట్రాన్స్పరెన్సీగా ఉంటాడు ఎప్పుడు. కాబట్టి ఈయన రాక్షసులకు గురువు అయినప్పటికీ ఆయన చాలా డిసిప్లిన్డ్ గా, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాడు. కాబట్టి శుక్రుడు ఈ యొక్క 6వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు రావడం, ముఖ్యంగా లైంగికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా రావడం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా సేవా దృక్పథంతో మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు బాగా కలిసి రావడం, నలుగురికి సేవ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే సప్తమ స్థానం గురుగ్రహ సంచారం ఉంది. అప్పుడు మీ భార్య మీకు మంచి సలహాలు ఇవ్వడం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వడము మీకు మ్యారేజ్ సంబంధించి, అలాగే ఏదైనా మీ శత్రువులకు సంబంధించినటువంటి స్థానం కూడా. కాబట్టి ఈ సప్తమ స్థానంలో వివాహం అయి ఉంటే భార్య నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. వివాహం చేసుకునే వాళ్ళకు వివాహం జరుగుతుంది. గురుబలం ఉండాలి. ఒకవేళ మీకు వివాహ సంబంధాలు చూస్తుంటే గురుబలం లేకుంటే కనకపుష్యరాగం ఉంగరం పెట్టుకోండి. దాని వలన ఖచ్చితంగా మీకు ఈ యొక్క పనులన్నీ కూడా చాలా సక్రమంగా సాగుతాయి. నమ్మించి మోసం చేసే వాళ్ళు మీ పక్కనే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క అష్టమ స్థానము ఏదైతే ఉందో అది బుధగ్రహ సంచారం ఉంది. బుధగ్రహ సంచారం ఉన్నటువంటిది వ్యాపారానికి సంబంధించి కాబట్టి ఏదైనా సరే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ఒకవేళ మీరు ప్రారంభించినా మీకు ఏదైనా సరే ఇంకెవరితోనో నూతనంగా పరిచయం కావడము, దాన్ని ప్రేమగా మారడము, ఎక్స్టర్నల్ అఫైర్స్ కి దారి తీయడం లాంటివి కూడా జరగవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ధనం వెచ్చించి ఇబ్బంది పడే అవకాశం ఉంది. నవమ స్థానము ఎడ్యుకేషన్, డివోషనల్, ట్రావెల్ సంబంధించినటువంటి విషయం కాబట్టి ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి దేవతారాధన చేయడము, దైవారాధన చేయడము, పూజలు చేయడము, అలాగే కొంత మీరు ఎడ్యుకేట్ అవ్వడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే కింద ఉన్న నెంబర్ కి మెసేజ్ కానీ, వాట్సాప్ కానీ చేసి పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోండి. 65 నుంచి 70 పేజీలో మీకు అందించడం జరుగుతుంది. ఈ జాతకం మొత్తం అంతా రాసి మీకు చెప్పినందుకు గాను రూ. 2025 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరంలో ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి జాతకం చెప్పిన తర్వాతకి ఈ కరుంగలి మాల కూడా ఉచితంగా మీ దాకా అందిస్తాయి. ఎందుకు అనంటే ఉన్న రోజులు బాగాలేవండి. సంవత్సరం సగం వరకు అన్ని దరిద్రాలే, అన్ని ఇబ్బందులే చూసాం మనం. ఇక ముందు బాగుండాలంటే ఈ కరుంగలి మాల ధరిస్తే మంచిది. అది జాతకం చెప్పించుకున్న వారికి మాత్రమే ఉచితంగా అందించడం జరుగుతుంది. ఆసక్తి గల వారు తెలుసుకోవచ్చు. అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? ఈ ఈ యొక్క 2025 సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, 1941 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి. రెండు సేమ్. ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్, ఉన్నటువంటి వారాలు సేమ్, అన్ని సేమ్. 1941 సంవత్సరంలో వరల్డ్ వార్ 2 జరిగింది. పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది. 1500 మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ యొక్క 1941 సంవత్సరంలో మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో
మనకి పెహల్గాంలో ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి, రైలు యాక్సిడెంట్ కానివ్వండి, మన తెలంగాణలో టన్నల్ లోపల 9 మంది చనిపోవడం కానివ్వండి, అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు 30 మంది దాకా స్టాంపేడ్ లో చనిపోవడం కానివ్వండి, కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి, అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి 300కు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన 6 నెలల్లో మాత్రమే జరిగాయి. ఇంకా 6 నెలలు ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా? ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగవచ్చు. బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయెల్ కి ఇరాన్ కి. దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు తిండికి కానీ సగటున రోడ్డుకి కానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో. వాతావరణం బాలేని సమయాల్లో మనకు తిండి దొరక్క, మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక, ప్రాపర్ కమ్యూనికేషన్ లేక, మన రోజువాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తాం. ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్టగ్రహ కూటమి కానీ, అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ, శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం. ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఏమో ఏలినాడు శని, అలాగే తులారాశి వారికి అష్టమ శని, మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక. ఏంటివన్నీ? ఒకటి కాదు, రెండు కాదు, ఉన్నవన్నీ ఇబ్బందులే. కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట వాతావరణం బాలేదు, మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి. మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది, ఏదైనా చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు వెళ్ళకండి. మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది, చూసుకోండి కావాలంటే. మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేదు, ఎవ్వరికీ బాలేదు. నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా, దేవి భాగవతము, లేకుంటే చాగట్టి గారు లాంటి వాళ్ళు ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు, అవి వినండి. రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు. పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి. ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి. వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది. అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి. రోజు 108 జపం చేయండి. ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు కర్చీఫ్ పైన కప్పుకోండి. ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు. అలా 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే 2 పూటలు కానీ జపం చేయండి. అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అన్న మంత్రాన్ని చదవండి. ఇలాంటి మంత్ర పఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది. రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్తి రైతులకు కానీ మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల, వచ్చినటువంటి వరదల వల్ల, తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది. ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను. అలాగే గుజరాత్ ఎక్స్-సీఎం చనిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 25వ తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి, చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ పీతవర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం.
ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం. కాబట్టి కుంకుమార్చన చేయాలి. అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి. చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులు ఈ వారం రోజులు, ఈ 9 రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపేసేసి పెట్టుకోండి. రోజు ఆ బొట్టుని మీరు ధరించండి. ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క 2025 సంవత్సరంలో రూ. 2025 మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా. అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను. కొరియర్ ఛార్జెస్ అంతకుముందు 100, అవుట్ ఆఫ్ స్టేట్ అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు కదా. కొరియర్ ఛార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా. కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరుంగలి మాల వద్దని జాతకం వరకు ఎంత అనకండి. మీరు కరుంగలి మాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రూ. 2025 మాత్రమే. కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.